ఏపీ మంత్రి నారా లోకేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నారు. మొన్నటి వరకు ఆయన చంద్రబాబు కుమారుడుగానే సుపరిచితులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి మంత్రి అయ్యారు. గత 17 నెలల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు వస్తుండటంతో మిగతా రాష్ట్రాల చూపు ఆంధ్రప్రదేశ్ పై పడింది. అందుకు కృషి చేస్తున్న నారా లోకేష్ జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించారు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రానుంది. ఆ డేటా సెంటర్ కోసం వివిధ రాష్ట్రాలు ప్రయత్నించారు. కానీ విశాఖకు రప్పించడంలో లోకేష్ పాత్ర ఉంది. జాతీయ స్థాయిలో సైతం ఇది హైలైట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర పెద్దలు లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపారు. బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఆహ్వానించారు. బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పోలింగ్ జరిగింది. మరో విడత పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి. ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ మధ్య పోటీ గట్టిగానే ఉంది. సర్వేలు ఎన్డీఏకు అనుకూలంగా వస్తున్నా ఎక్కడో చిన్న అనుమానం వెంటాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీహార్ ఉత్తరాది రాష్ట్రం కావడంతో దక్షిణాది నుంచి నేతలు ఎవరు ప్రచారానికి రావడం లేదు. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో లోకేష్ ప్రాధాన్యం పెరగడంతో బీజేపీ పెద్దలు ప్రచారానికి ఆహ్వానించారు. రేపటి సాయంత్రం 5 గంటలకు బీహార్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ రోజు 2 సమావేశాలు, రేపు 2 సమావేశాల్లో లోకేష్ పాల్గొనేందుకు వీలుగా స్కెడ్యూల్ ఖరారు చేశారు. వాణిజ్యవేత్తలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. ఎన్డీఏ లక్ష్యాలను వివరిస్తారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లోకేష్ పర్యటన ఉండనుంది. ఇప్పటి వరకు చంద్రబాబు కుమారుడుగానే గుర్తింపు పొందారు లోకేష్. కానీ ఇప్పుడు ఏపీ భావి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ సారథిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. గత పరిస్థితులకు భిన్నంగా బీజేపీ పెద్దలు సైతం లోకేష్ ను ఆశీర్వదిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ ఎన్నికల ప్రచారానికి లోకేష్ వెళుతున్నారు. బీహార్లో ఎన్డీఏ గెలిస్తే మాత్రం లోకేష్ పేరు మారుమోగిపోతుంది. బీజేపీ పెద్దలు కూడా ఎనలేని ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది.